హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఏపీ రాజకీయాల విషయానికి వస్తే మొన్న మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు కాపు రిజర్వేషన్స్ అనే వాటి కోసం మీరు నినాదాలు ఉద్యమాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయాల్లో అంటూ అన్నారు. దానికి ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారనమాట. యువతని అడ్డు పెట్టుకుని కానీ, యువత సపోర్ట్తో కానీ, ఆర్ లేకపోతే కులమత ప్రచారాలతో కానీ మేము రాజకీయంలో పబ్బం గడుపుకోవట్లేదు అంటూ. దీనికి మీరేమంటారు? అసలు నేను చెప్పే విషయం సూటిగా చెప్పదలుచుకున్నాను. తర్వాత జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా నేను ఫేవరబుల్గా ఉన్నాను. నేను నా వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారు. ఈ వీడియోని చూసి మీరు తప్పకుండా మిగతా మీ మిత్రులకి షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అంత నిజాయితీగా ఈ వీడియో చెప్తున్నాను. అసలు కాపుల గురించి మాట్లాడడం ఏంటండి? పవన్ కళ్యాణ్ లాంటి మేధావి కులం గురించి మాట్లాడడం మంచిది కాదు కదా. అలా కులం గురించి మాట్లాడకపోతే వీళ్ళందరూ కొట్టుకు చస్తున్నారేంటండి? కులం గురించి మాట్లాడనుకోండి అంటే నీ కులం తప్ప మిగతా కులాలు లేవా అని పెద్దమ్మలు వీలే కనుక అంత న్యాయంగా నా కులం ఆపాదించడం నాకు ఇష్టం ఉండదు. ముర్రు మీకు ఇష్టం ఉంటే రండి, కమాన్. నాకు ఎవరు నాకంటే ఒక సపోర్టివ్గా ఉన్నా ఎవరిని మర్చిపోలేను. అందరినీ కూడా నేను తప్పకుండా నాకున్నంతలో కాపాడుతాను, వాళ్ళని అభివృద్ధిలో తీసుకొస్తానని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పిన తప్పేముందండి? ఇప్పుడు నేను వచ్చాను, మన కులస్తులందరూ నా ఓటు వేయండి, మిగతా వాళ్ళందరినీ కూడా ఓటు వేయొద్దని చెప్పడం కదా. అలా చెప్పడం మంచిదా? ఒకటి. ఈ మధ్య నేను వచ్చాడు ఎవరు? ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం అంటే కాపు జాతిని వెనకేసుకొని ఏదో మొత్తానికి ఆయన తాలూకు ఒకప్పుడు మంచి నిజాయితీ గల ఒక నాయకుడే. ఎలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో ముద్రగడకి ఒక మంచి వాల్యూ ఉండేది. అప్పుడు కూడా ఆయన అంతే. ముద్రగడ మామూలుగా 6 నెలలకు ఒకసారి అడిగేవాడు అన్నమాట. కానీ ఆయన తాలూకు అప్పుడు నిజాయితీగా ఉన్నాడు. కానీ తర్వాత మనుషులు పాడు చేస్తారమ్మా. నిజాయితీగా ఉన్నప్పటికీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పాడు చేస్తారన్నమాట. నిజాయితీ పరులు కొనేసుకుంటారు. ఒకసారి అంటే అమ్మకానికి అమ్ముడుపోయిన తర్వాత ఎంతకైనా వాళ్ళు తెగిస్తారన్నమాట. అది ఇక్కడ నేను ఆయన రాజకీయ విన్యాసాలన్నీ గమనించాను. ఏం చేశాడు ఆయన? ఒక స్టీల్ కంచు తీసుకొని, ఒక స్టీల్ గరటి తీసుకొని అందరూ స్టీల్ కంచాన్ని కొట్టమని చెప్పాడు. వీళ్ళందరూ కూడా మొత్తం అసామాజిక వర్గం అంతా స్టీల్ కంచు స్టీలు గరిటితో కొట్టారన్నమాట. ఇది బాగానే ఉంది కదా. తర్వాత ఏం చేశారు? ఎవరో వస్తుండగా బండి కాల్చేశారు. కాపు ఉద్యమంలో ఉంటుండగాను బండి కాల్చేశారు. అంటే బండి అంటే రైల్వే బండి కాల్చేశారు. కాల్చేసిన తర్వాత ఎంత పెద్ద వదంతులు లేపారంటే ఇది టీడీపీ పార్టీ వాళ్ళు కాల్చేశారు, టీడీపీ పార్టీ వాళ్ళ కుట్ర అన్నది బట్టబయలు చేశారు, ప్రెస్కి ఇచ్చారు. ప్రెస్ కూడా మీడియా కూడా 10 అంతలు చాటింది. తెరా తెలిసిపోయింది కదా ఏ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళే కాల్చారు. ఇది ముద్రగడ పద్మనాభం గారి తాలూకు ఆధ్వర్యంలో జరిగింది, తునిలో జరిగింది. మరి ఆ నిజం తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడ పెట్టుకోవాలా తలకాయ? ఒకటి. తర్వాత ఏమో ఈ చంద్రబాబు నాయుడు 1000 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు కూడా ఇంకేదో వాళ్ళు కోరిక తీర్చలేదని ఇంట్లో ఉన్నటువంటి పురుగుల మందు తాగేస్తానని చెప్పేసి ఆయన అక్కడ చేసినటువంటి డ్రామా పురుగుల మందు కోసం మొత్తానికి అటు ఇటు కాసేపు లాస్ట్ పురుగుల మందు వచ్చింది. వస్తే తాగాలి కదా. తాగేస్తానంటే 15 మంది ఆ డబ్బా లాక్కున్నారు. ఈయన ఒకడు, ఆయన 15 మంది డబ్బా లాక్కున్నాడు. అలా డబ్బా లాక్కున్నారు అన్నమాట. ఏ పురుగుల మందు లేదు. తర్వాత ఏమైందో మరి తెలియదు. కానీ నెక్స్ట్ చప్పులు చల్లారిపోయారు. మళ్ళీ ఎంతవరకు కాపు సామాజిక వర్గం కోసం మాట్లేదు.
ఇప్పుడు ఏదో మన పవన్ కళ్యాణ్కేమో ఆ సామాజిక వర్గాల వారు కూడా చేరుతుండేసరికి ఎవరో గిల్లారు. ఎవరు గిల్లుతారో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టినట్టయితే ఆయన ఏం చేస్తాడో అందరికీ తెలుసు. అది చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లేఖ రాయడం లేకపోతే ఎదురాయడం, నువ్వు చేస్తుంది మంచిది కాదు, నువ్వు చేస్తుంది మంచిదా, నువ్వు చేస్తుంది మంచిది కాదని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నువ్వు చేస్తుంది మంచిదా? పోనీ లేదా కాపు సామాజిక వర్గానికి ఏమి చేస్తావు మంచిదో చెప్పొచ్చు కదా, ఆ పోరాటం చేయొచ్చు కదా. లేదా ఈ కాపు సామాజిక వర్గంతో నేను జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోతున్నాను అని మంచి చెప్పొచ్చు కదా, అదే చేయొచ్చు కదా. మీరంటే నాకు ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉంది, వాళ్ళకి అమ్ముడుపోతున్నాను నేను, అమ్ముడు పోయి కాపు సామాజిక వర్గానికి ఈ లాభాలు చేకూరేలా చేస్తాను, అదేనా చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలా మనిషిని బదనాం చేయడం? పాప చిన్న బిడ్డ అంటే చిన్న బిడ్డ అంటే మామూలుగా యువకుడు ఉత్సాహవంతుడు రాజకీయాల్లో ఏదో తరిద్దామని వచ్చాడు, కానీ ఇన్ని కుర్రలు ఇన్ని కుట్రలు ఉంటాయని లేదు. నిజంగా కాపు సామాజిక వర్గానికి ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలి. ఇది నా మాట. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో మాట్లాడేవారు ఉన్నారు కానీ పోట్లాడేవారు ఎవరు లేరు. కాపు సామాజిక వర్గంలో వీరులు ఎవరు లేరు, అందరూ బీరులే. ఆ వెనకమారుగా మాట్లాడతారు కానీ ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో కొంతకాలం నేను కూడా తిరిగాను కనుక చూడండి, ఎక్కడ లేనటువంటి అనైక్యత కాపు సామాజిక వర్గంలో ఉంటుంది. అది వాళ్ళ తాలూకు దురదృష్టం అన్నమాట. కనుక అందువల్ల ఎవరైనా ఉన్నారంటే, ఒక మార్పును కోరుకుంటున్నారంటే, ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారంటే, ఆ పదంగా నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? ఇంకెవరైనా ఏదైనా మాటకు ఏదైనా కోత కూసినట్టయితే వాళ్ళు నోరు ఎందుకు మూయించారు? అదే నేను అంటే నా మనసులో ఉన్న బాధ, వేస్తున్న ప్రశ్న. అందుకని ఆయన ఏం చేస్తారండి, ఆయన ఇప్పుడు యువతని మిస్ఫైర్ చేస్తున్నారు. మరి మీరు కూడా అదే చేస్తున్నారు కదా. ఇవాళ యువతని పవన్ కళ్యాణ్ మిస్ఫైర్ చేస్తున్నారని మీరంటే, మీరు గత 20 సంవత్సరాల నుంచి మీ వెనక తిప్పుకున్న వాళ్ళ మాట ఏమిటి? దీన్ని ఏమంటారు? ముద్రగడ పద్మనాభం గారు చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ మిస్గైడ్ చేస్తుంటే గత 20 yearsగా మీ చుట్టూ తిప్పుకుంటున్న మీ సామాజిక వర్గాన్ని మీరేం చేస్తున్నారు? దీనికి ఏం పేరు పెడుతున్నారు? తప్పమ్మా, అది తప్పు. ఎందుకంటే ఎవరో ఒకరు ముందు అన్నిటికీ తెగించి అన్నీ మానుకొని అన్నీ వదులుకొని అన్నీ నష్టపోతూ తన నెత్తురోడ్చి కష్టపడుతున్న వ్యక్తిని అలాగే బాధ పెట్టడం, అలా వెళ్ళిపోవడం అంటే వెనక దెబ్బ తీయడం మంచిది కాదు. అంటే ఇవాళ వెనక దెబ్బ తీయొచ్చు అనుకో, రేపొద్దు వాళ్ళకే తగులుతుంది అన్నమాట. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా దేవుడి సపోర్ట్ ఉంటుంది. దైవం అంటారు ఏమిటంటే అంతే. కష్టపడేవాడికి ఎప్పుడు కూడా చూడండి, కష్టపడేవాడు ఎప్పుడూ నష్టపోడు. ఆయనకి దైవ సంకల్పం కూడా ఉంటుంది, దేవుడి చాలా సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి చాలా మంచి ఒక అంటే స్పందన ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.